మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న డిఫరెంట్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్. శుక్ర మాటరాని మౌనమిది ఏ మాస్టర్ పీస్ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాస్ ఈసారి కిల్లర్ అనే సస్పెన్షన్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాస్ హీరోగా నటించగా జ్యోతి పూర్వాస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థింగ్ సినిమా బ్యానర్ పై AU&I మర్జ్ XR సంస్థలతో కలిసి పూర్వాజ్ ప్రజయ్ కామత్ పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మూడో షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం 50% షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. లవ్, రొమాన్స్, రివెంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలు కలిపి ఈ సినిమా ప్రేక్షకుల్ని కొత్త అనుభూతిని అందించనుంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైఫై యాక్షన్ థ్రిల్లర్ గా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం టీం త్వరలో రెడీ అవుతుంది. కిల్లర్ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి. నటీనటులు పూర్వాస్, జ్యోతి పూర్వాస్, విశాల్ రాజ్, చందు, గౌతమ్ తదితరులు ఉన్నారు. సినిమాలోకి వస్తానంటే తండ్రి ఓ షరతు పెట్టారు. డైరెక్టర్ శంకర్ కూతురు. తమిళ సినిమా విరమన్ ద్వారా నటిగా పరిచయమైన అతిథి ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె. తమిళంలో మావీరన్, నెసిప్పాయ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వన్స్ మోర్ అనే చిత్రంలో నటిస్తుంది. తాజా హిట్ నెసిప్పాయ తెలుగులో ప్రేమిస్తావా పేరుతో విడుదల కానుండడంతో ఈ సందర్భంగా అతిథి మీడియాతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సినిమాలోకి రాకముందు మెడిసిన్ చదివిన అతిథి తండ్రి శంకర్కు తన అభిరుచిని తెలియజేయగా ఆయన ఓ షరతు పెట్టారని చెప్పింది. నిర్ణీత గడువులో సక్సెస్ సాధించకపోతే తిరిగి వైద్య వృత్తిలోకి వెళ్లాలని తండ్రి సూచించారని వెల్లడించింది. ఆమె తన సొంత టాలెంట్తో అవకాశాలు దక్కించుకుంటానని, తండ్రి పేరు ఉపయోగించుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేసింది. నటనపై ఆసక్తితోనే పరిశ్రమలోకి వచ్చానని, డబ్బు కోసం కాదన్న పేర్కొన్న అతిథి ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో తన తండ్రి దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పిన అతిథి ప్రేక్షకుల ప్రేమతో తన లక్ష్యం చేరుకుంటాననే నమ్మకం వ్యక్తం చేసింది. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజినా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష సినిమాలో నటించిన రెజినా కజరాండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ కనిపించిన ఆమె పలు ఐటెం సాంగ్స్లోనూ మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలీవుడ్కు ప్రస్తుతం సౌత్ స్టార్ అవసరం ఎక్కువైందని రెజినా పేర్కొంది. గతంలో దక్షిణాది నటులకు హిందీ సినిమాలో అవకాశాలు తక్కువగా ఉండేవని, భాషాపరమైన ఇబ్బందులు కూడా కారణమని చెప్పింది. అయితే కరోనా అనంతరం పరిస్థితి మారిందని, ఇప్పుడు బాలీవుడ్లో సౌత్ యాక్టర్లకు మంచి అవకాశాలు వస్తున్నాయని వివరించింది. ప్రేక్షకుల అభిరుచులు మారిపోవడంతో సౌత్ స్టార్ను బాలీవుడ్లో ఎక్కువగా తీసుకుంటున్నారని, వారి సినిమాలను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఇది అవసరమని పేర్కొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు దక్షిణాది నటులకు బాలీవుడ్లో మరింత ఆదరణ పెరిగిందని చెప్పింది. గ్లోబల్ స్టార్ సూర్యతో 300 కోట్ల ప్రాజెక్ట్ ఆఫర్. టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో తండేలొకటి. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా, యువ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. చందు మొండేటి గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ విజయం తర్వాత అతనికి ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించారు. తండేల్ నిర్మాణంలో కీలకమైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కార్తికేయ 2 చూసి అమితంగా ఇంప్రెస్ అయ్యారట. దీంతో రామ్ చరణ్ లేదా సూర్యతో ఏదైనా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయమని చందు మొండేటికి 300 కోట్ల బడ్జెట్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. అయితే ఆ సమయంలో తాను మొదట నాగ చైతన్యతో తండేల్ సినిమా చేయాలని ఆసక్తితో ముందుకెళ్లారని చందు తెలిపారు. ఈ 300 కోట్ల ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో, ఏ హీరోతో చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. చిరు కోసం క్రేజీ బిట్స్ రెడీ చేస్తున్న అనిరుద్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బలమైన ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ విజువల్ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో కొనసాగుతుండగా తదుపరి 2 సినిమాలను ఆయన ఓకే చేశారు. అవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి. శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాక్షన్ ప్రాజెక్టు సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అనిరుద్ ఇప్పటికే టాలీవుడ్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుని సీనియర్ హీరోలకు కూడా మాస్ బిట్లను అందిస్తున్నారు. విక్రమ్, జైలర్, లియో వంటి చిత్రాలకు సంగీతం అందించిన అనిరుద్ రీసెంట్ గా జైలర్ 2కి కూడా బిట్స్ రెడీ చేశారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ యాక్షన్ ప్రాజెక్టుకి అనిరుద్ దాదాపు లాక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికార క్లారిటీ రావాల్సి ఉంది. అనిరుద్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తే మెగాస్టార్ కు ఏ రేంజ్ బిట్స్ వస్తాయో చూడాలి. డాకు మాస్ కోర్ సోషల్ మీడియాను రూల్ చేస్తున్న తమన్.
సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా విడుదలైన సూపర్ హిట్ చిత్రాలు డాకు మహారాజు ఒకటి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలయ్య సినిమాలకు తమన్ మాస్ బీట్లతో అదిరిపోయే మ్యూజిక్ అందించడం కొత్తమీ కాదు. అయితే డాకు మహారాజులో ఆయన ఇచ్చిన సైతాన్ అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈ బీట్ కి భాషాభేదం లేకుండా యూట్యూబ్ స్టార్స్ వీడియోలు, రీల్స్, స్పోర్ట్స్ ఎడిట్స్, ఫ్యాన్ మెడ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు ఎక్కువగా అనిరుద్ధ్ కంపోజ్ చేసిన బీట్స్ ఇలాంటి వైరల్ ఎడిట్స్ తో కనిపించేవి. కానీ ఇప్పుడు తమనిచ్చిన ఈ మ్యూజిక్ బీట్ ట్రెండ్ సెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా హిందీ, తమిళ ప్రేక్షకుల్లో కూడా ఈ బీట్ పాపులర్ అవ్వడం గమనార్హం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ బాబీ డియోన్ విలన్ గా నటించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించాయి. నాగవంశీ, సాయి సౌజన్యల నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తమన్ మ్యూజిక్ తో మరింత హైప్ పెరిగి టాలీవుడ్ లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.